జనరల్గా అంటే మీరు కొన్నేమో మహాభారతం నుంచి కొన్ని తీసుకున్నారు, అంటే వాస్తవాలను తీసుకున్నారు, కొన్ని మీరు యూ టుక్ యువర్ లిబర్టీస్ టు ఎక్స్ప్లోర్ ది అదర్ సైడ్. బట్ జనరల్గా అయితే అందరికీ తెలిసిన విషయం, కలియుగం అంతమయ్యేది 4.5 లక్షల సంవత్సరాల తర్వాత. కలియుగాంతం కలియుగం 4వ పాదంలో కలికి ఉద్భవిస్తాడని చెప్పారు. కానీ 6000 సంవత్సరాల తర్వాతే వచ్చాడని మీరు చెప్తున్నారు. సో అసలు కల్కి అనేవాడు ఇప్పుడు పార్ట్ 2లో అయినా 6000 సంవత్సరాల తర్వాతే వస్తాడా అన్నది నా క్వశ్చన్. రెండోది, ఐ ఫీల్ స్ట్రాంగ్లీ దట్ యువర్ కోర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇమోషన్స్. మీ ఫస్ట్ సెకండ్ మూవీలో మీరు జనాల్ని కట్టిపడేశారు మీ ఇమోషనల్ స్టోరీ రైటింగ్ నెరేటివ్ ద్వారా. వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్ అబౌట్ ద ఇమోషనల్ పార్ట్ ఇన్ యువర్ కల్కి? డూ యూ థింక్ యూ హ్యావ్ అంటే జస్టిస్ చేశాను అని అనుకుంటున్నారా ఇమోషన్స్కి సంబంధించినంత వరకు? సో దీస్ ఆర్ ద 2 questions. సో పార్ట్ 1కి 4,32,000 years అంటారు కలియుగం. అండ్ సమ్వేర్ at some midnight reading, I remember reading that కలియుగంలో every year feels like 72 years అని. లైక్ ఎవ్రీ ఇయర్ ఇస్ వన్ మన్వంతర ఏదో ఒకటి ఉండే, ఒక మేబీ నేనే సృష్టించుకున్నాను లాజిక్ ఫ్రమ్ వాట్ ఐ రెడ్, ఐ డోంట్ నో. బట్ సో ఆ 72 డివైడెడ్ బై 4,32,000 was 6,000 years. So that's how I came up with this idea of like every year in Kaliyuga feels so long annadi. Ante Satyugam was much longer and every yugam became smaller and smaller, and the Kaliyugam felt like every year felt so long అన్న కాన్సెప్ట్ నుంచి అలా 6,000కి వచ్చాం. సెకండ్ పార్ట్ వాజ్ ఐ థింక్ ఈ స్క్రిప్ట్ రాయడం అండ్ ఈ స్క్రిప్ట్ని పార్ట్ 1 లాగా తీయడం వాజ్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ అస్. ఐ మీన్ మేకింగ్, విఎఫ్ఎక్స్, యాక్షన్ అవన్నీ మాట్లాడుకుందాం, బట్ I think the writing part was a big challenge, and because 4 big characters, 4 big stars, also a world, and the most important character of the film was Sumati, was Deepika, but she couldn't do more than what she was doing in this part. She came from a place where she had to be innocent, and somehow oka rakamain damsel in distress ayipoyindi though. But yeah, I think definitely could have done few things better, maybe a few things differently, but in retrospect we just felt like we really needed for people to come into this world and understand it very clearly. So koncham aa time తీసుకొని ఆ మెల్లగా చెప్పాము. maybe there were some things అది ఇది ఆ 2 పార్ట్స్గా చేసే ప్రాసెస్లో కూడా కొన్ని డైల్యూట్ అయి ఉండొచ్చు. సో but yeah, definitely lots of learning. Yeah. Nagashwin garu.